సింపుల్గా టేస్టీగా చిక్కుడుగాయ కూరని ఏ హడావిడి లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. త్వరగా ఫ్రై అవ్వాలంటే కనుక అందులో రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు అయితే వేసేసుకుందామండి. ఎప్పుడు కూడా చిక్కుడుగాయ కూరలో ఉల్లిపాయలు తక్కువ చిక్కుడుగాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాం. మరి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, మన చిక్కుడుగాయలు మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలకి బాగా మగ్గిపోయిన తర్వాత అందులోని పసుపు, రుచికి సరిపడగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉందాం. కేవలం 2 నిమిషాల్లోనే మగ్గిపోతుందండి. అందులోని మనకి చిక్కుడుకాయలు మూలిగే వరకు వాటర్ అయితే వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. లో టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దామండి. ఇలా సిమ్లో ఉడికిన ఏ కూరైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, మన చిక్కుడుకాయలు చక్కగా కుక్ అయిపోయినాయి. కొత్తిమీర వేసేసుకుని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మన చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది.